టాప్ 3 హెల్త్ మిస్టేక్స్. నెంబర్ 1, జనరల్గా చాలా మంది గర్ల్స్, లేడీస్, ఉమెన్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? యూరిన్ వచ్చినప్పుడు వెళ్లకుండా ఆపుకోవడం. జనరల్గా గర్ల్స్ స్కూల్స్లో, కాలేజెస్లో వాష్రూమ్స్ హైజీన్గా లేవను, లేదా బ్రేక్ టైం సరిపోవట్లేదను. అలాగే లేడీస్ వర్కింగ్ అవర్స్లో బిజీగా ఉండడం వల్ల, లేదా తర్వాత వెళ్దాంలే అన్న చిన్న నెగ్లిజెన్స్ వల్ల యూరిన్ని చాలాసేపు హోల్డ్ చేసి ఉంచేసుకుంటారు. సో యాక్చువల్గా మన హ్యూమన్ బ్లాడర్ అరౌండ్ 400 ml వరకు మాత్రమే యూరిన్ని హోల్డ్ చేయగల కెపాసిటీ కలిగి ఉంటుంది. అంతకు మించి మీరు ఎక్కువసేపు హోల్డ్ చేస్తూ ఉన్న కొద్దీ దాని మీద ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది. సో ఇలా ప్రెజర్ పెరగడం వల్ల మీ పెల్విక్ ఫ్లోర్ బోన్స్, మజిల్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల లాంగ్ రన్లో మీకు యూరిన్ ఇన్కాంటినెన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. జనరల్గా లేడీస్లో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇంతే కాకుండా మీరు యూరిన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచడం వల్ల మీకు ఆ ఏరియాలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది పెరిగి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సో వీటన్నిటి వల్ల జనరల్గా చాలామంది వాటర్ ఇంటేక్ని తగ్గించేస్తూ ఉంటారు. అంటే వాటర్ని చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో మీరు ఇలా వాటర్ని తక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో యూరిన్ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచకండి. ఉన్నంతలో బెటర్గా చూసుకుని వాటర్ని పోర్ చేసి యూరిన్కి వెళ్ళడానికే ట్రై చేయండి. మీ చిన్న చిన్న నెగ్లిజెన్సెస్తో హెల్త్ని కాంప్లికేట్ చేసుకోవద్దు. మిగతావి మన వెల్నెస్ ఛానల్లో. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వెల్నెస్ అవేర్నెస్. Stay healthy, stay connected.